నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆఖరి ఘట్టానికి మేడారం మహాజాతర. ఇవాళ వనంలోకి సమ్మక్క సారలమ్మ పయనం. యాదాద్రిలో వచ్చే 21న జరిగే మహాయాగం వాయిదా. కట్టడాలు పూర్తి కాకపోవడమే కారణమని తెలిపిన యాడా. రెండు 2022-23 పద్దుపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తులు వేగవంతం. 2.5 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం. ఆనకట్టల సంరక్షణకు సిడబ్ల్యూసి నేతృత్వంలో జాతీయ కమిటీ. కేంద్రం పరిధిలోకి శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల భద్రత. అణుబాంబులు మోసుకెళ్లే ఆయుధాలతో రష్యా విన్యాసాలు. ఉక్రెయిన్పై వెనక్కి తగ్గకుంటే ఆంక్షలు తప్పవన్న అమెరికా. మేడారం మహాజనజాతర ముగింపు ఘట్టానికి చేరుకుంది. వనం నుంచి వచ్చిన దేవతలు ఈ రాత్రి తిరిగి వన ప్రవేశం చేయడంతో 4 రోజుల వన వేడుక పరిసమాప్తమవుతుంది. గద్దెల వద్ద భక్తుల నిర్విరామ దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు నేడు వనదేవతలను దర్శించుకోనున్నారు. వెలుగుల్లో 2 ఏళ్ల అనంతరం వనం నుంచి జనం మధ్యకు వచ్చి జేజేలు అందుకుంటున్న తల్లులు ఇవాళ తిరిగి వనంలోకి వెళుతున్నారు. ముందుగా పూజారుల గద్దెల వద్దకు వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత అమ్మల వన ప్రవేశం ప్రారంభమవుతుంది. పూజారులంతా వచ్చి సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులను ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామానికి తీసుకువెళ్లడంతో జాతర పరిసమాప్తమవుతుంది. నాలుగు రోజుల జనజాతరలో 3వ రోజు వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. గద్దెల పరిసరాలు భక్తులతో కిటకిటలాడిపోయాయి. అర్ధరాత్రి వరకు భక్తజన సందోహం ఉప్పొంగింది. భక్తి భావంతో బంగారం నెత్తిన ఎత్తుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. క్యూలైన్లలో తోపులాటలు జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేస్తూ జనం సరదాగా గడుపుతున్నారు. ఇక్కడ నేను పుట్టిన దగ్గర నుంచి ప్రతి మేడారం జాతరకి కంపల్సరీ వస్తున్నాను. ఇప్పుడు ఏర్పాట్లు మాత్రం అదిరిపోయాయి. పోలీస్ సెక్యూరిటీ కూడా ఎక్కడ బండ్లాగకుండా మేము వచ్చే దారిలో కూడా ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా ఉంది. ఈసారి కరోనా ఈ దెబ్బతో పోవాలని మొక్కుకుంటున్నాం. సమ్మక్క సారక్క తల్లికి జై. నేను ఇక్కడ 10 ఇయర్స్ నుంచి వస్తున్నా. మా నాన్న చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తుంటారు. బాగుంది. ఈసారి ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. సుమారుగా మా నాన్న చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తూనే ఉన్నాం మేడారం జాతరకి. మేడారం జాతర అంటే మా అందరికీ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము చాలా ఎంజాయ్ చేస్తాం సార్. ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేయడం ఈరోజు కొత్త ఏం కాదు మాకు. ప్రతిసారి వస్తూనే ఉంటాం. ఇంకా ఈ కరోనా వల్ల కొంతమంది చాలామంది భయపడతారులే, కానీ మేము అసలు భయం అనేది ఏం లేదు సార్. అంత తల్లి దయతో అందరం క్షేమంగానే ఉన్నాం, అందరం బాగానే ఉన్నాం సార్. చిన్నప్పటి నుండి మా నాన్న వారితోనే వస్తున్నాను. మా నాన్నని ముత్తాత వాళ్ళు నుండి వస్తున్నారు వంశపారపంగా. కరోనా అని చాలా మంది భయపడ్డారు, కానీ అలాంటి భయం అనేది ఏం లేదు. ఇంకా తల్లి దయ, మేమైతే హ్యాపీగా ఉన్నామండి. చాలు చెల్లి దేవాలి.
గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దంపతులు మధ్యాహ్నం వనదేవతలను దర్శించుకుంటారు. గవర్నర్ రాక దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు నేడు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోనున్నారు. జాతర 3 రోజుల్లో రాలేని వారు చివరి రోజు మేడారానికి వచ్చి దర్శనాలు చేసుకుంటారు. అమ్మల వనప్రవేశం కోసం కొద్దిసేపు దర్శనాలు నిలిపివేసినా మళ్లీ యథావిధిగా దర్శనాలు జరుగుతాయి. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సమ్మక్క సారాలమ్మ మహాజాతర వైభవంగా సాగుతోంది. ఆఖరి ఘట్టానికి సంబంధించిన మరింత సమాచారం మేడారం నుంచి మా ప్రతినిధి క్రాంతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వనంలో జరుగుతున్న జనజాతర ఈ రోజు ముగియనుంది. గత 4 రోజులుగా జరుగుతున్న ఈ జాతరలో దాదాపుగా 1 కోటి మంది పైగా భక్తులు దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ 4 రోజులే కాకుండా జాతరకి గత 4 రోజుల ముందు కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకున్నారు. సమ్మక్క సారక్క అమ్మవార్లకు తమ ఇలవేలుపులకు నిలువెత్తు బంగారం బెల్లం బంగారాన్ని సమర్పించుకున్నారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానంగా ఈ రోజు కీలక ఘట్టము ఈ దేవతలు అమ్మవారు వన ప్రవేశం చేయడమే. ఈ రోజు మధ్యాహ్నం నుంచి గిరిజన పూజారులు తమ సాంప్రదాయ ఆచారాల ప్రకారం ఈ దేవతలకు పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజలు దాదాపుగా మధ్యాహ్నం నుంచి ప్రారంభమైతే సాయంత్రము వరకు కూడా ఈ పూజలు కొనసాగుతూ ఉంటాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ అమ్మవార్లు గద్దెలు దిగుతారు. గద్దెల నుండి వనప్రవేశానికి బయలుదేరుతారు. రాత్రి 9-10 గంటలకల్లా వీళ్ళు వనాలకు చేరుకునే అవకాశం ఉంది. సమ్మక్క తిరిగి చిలకలగుట్టకి వెళ్తుంది. సారమ్మ కండేపల్లికి వెళ్తుంది. గోవిందరాజు కొండాయికి వెళ్తారు. పగిడిద్దరాజు పునుగోలుకి వెళ్తారు. దీంతో పాటు ఇక్కడ ఈ జాతర వెళ్ళినాక వచ్చే బుధవారం దాదాపుగా దీంతో ఈరోజు అమ్మవార్లు వనప్రవేశంతో ఈ జాతర పరిసమాప్తం అవుతుంది. దీనికి సంబంధించి కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు నిండుగా మొత్తము ఎక్కడ గద్దెల దగ్గర ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాళ్ళంత మంది జనం కనిపిస్తున్నారు. వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ వాళ్ళ తలపైన బెల్లం బంగారం పెట్టుకొని అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. మొత్తము ఈరోజు చివరి ఘట్టం కావడంతో అమ్మవార్లు సాయంత్రము వనప్రవేశం చేస్తారు కాబట్టి అమ్మవార్లు గద్దెల మీద ఉన్నప్పుడే తమ మొక్కులు తీర్చుకోవాలని తమ బంగారం సమర్పించాలని భక్తులు బాగా వస్తున్నారు. ఇక అమ్మవార్లు వాళ్ళ వనప్రవేశం తర్వాత ఆయా గ్రామాల్లో పాటు పరిసర ప్రాంత గ్రామాల్లో కూడా వచ్చే బుధవారం నాడు చిన్న జాతర తిరుగువారం జాతరలను నిర్వహిస్తారు. దాన్ని కూడా ఆయా గ్రామాల్లో చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. దాంతో అంటే ప్రధాన జాతర ఈ రోజుతో ముగిసినా కూడా ఆ తిరుగువారం జాతరలతోటి చిన్న జాతరలతోటి ఆ ఘట్టం ముగుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇక మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఇక ప్రజలతో పాటు పలువురు విఐపీలు కేంద్ర మంత్రులు వీళ్ళంతా కూడా అమ్మవార్లను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. ఈరోజు గవర్నర్ తో పాటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ వచ్చి అమ్మవార్లను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పించనున్నారు. ప్రధానంగా గవర్నర్ రాక సందర్భంగా అధికారుల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మొత్తానికి ఈసారి అయితే మనం ఇక్కడ జంపన్న వాగు నుంచి ఇక్కడ వరకు ఎక్కడ చూసినా మొత్తము వేలాది మంది భక్తులు బారులు తీరి ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం. అమ్మవార్లు ఈరోజు వనప్రవేశంతో ఈ జాతర పరిసమాప్తంగా ఉంది. కెమెరా పర్సన్ సూర్యతో క్రాంతి కుమార్, ఈటీవీ న్యూస్, మేడారం. ఓవర్ టు స్టూడియో. క్రాంతి. తెలుగాల గట్టు మీద సమ్మక్క మా తల్లి సారక్క వెలసినారు మాయమ్మ. తెలుగాల గట్టు మీద సమ్మక్క మా తల్లి సారక్క వెలసినారు మాయమ్మ. నెమలి నారా చెట్టు కింద బంగారు గద్దెల్ల మీద నెమలి నారా చెట్టు కింద
బంగారు గద్దెల్ల మీద సిలుకాల గట్టు మీద సమ్మక్క మా తల్లి సారక్క వెలసినారు మాయమ్మ సిలుకాల గట్టు మీద సమ్మక్క మా తల్లి సారక్క వెలసినారు మాయమ్మ కోయల రాజ్యంలోన వెలసినారమ్మా ఓ అంటూ పిలవగానే పలికినారమ్మా ఓ అంటూ పిలవగానే పలికినారమ్మా గొప్ప కొండల నడుమ పిలిచినారమ్మా కొండంతా అండాదండ మాకు మీరమ్మా కొండంతా అండాదండ మాకు మీరమ్మా సమ్మక్క తల్లి మా కల్పవల్లి సారక్క తల్లి మా పాలవెల్లి సమ్మక్క తల్లి మా కల్పవల్లి సారక్క తల్లి మా పాలవెల్లి ఇంకాల గట్టు మీద సమ్మక్క మా తల్లి సారక్క వెలసినారు మాయమ్మ సిలుకాల గట్టు మీద సమ్మక్క మా తల్లి సారక్క వెలసినారు మాయమ్మ యాదాద్రిలో పునర్నిర్మితమైన పంచ నారసింహుల దివ్యాలయ మహాకుంభ సంప్రోక్షణ పర్వంలో భాగమైన శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం వాయిదా పడింది. వచ్చే నెల 21 నుంచి నిర్వహించాలనుకున్న క్రతువును వాయిదా వేస్తున్నట్లు యాడా వైస్ చైర్మన్ కిషన్ రావు వెల్లడించారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తి కానుందనే వాయిదా వేశామని వెల్లడించారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయి. యాగం నిర్వహణకు మరో ముహూర్తం ఖరారు కానుంది. మూలవర్యుల దర్శనం మాత్రం గతంలో నిశ్చయించినట్టుగా మార్చి 28 నుంచే ఉంటుంది. మహాకుంభ సంప్రోక్షణ పర్వం చేపట్టి ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని కిషన్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం పంచ నారసింహులు ప్రతిష్టామూర్తుల దర్శనాలు, భక్తుల ఆర్జిత సేవలు సాగుతున్న బాలాలయాన్ని మార్చి 27 వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెలాఖరులో ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాల స్థాపన చేపట్టనున్నట్లు ఆలయ ఈవో గీత వివరించారు. వచ్చే ఏడాదికి ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్ల మార్కును దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంత రాబడులపై విశ్వాసంతో పూర్తి ఆశావాహకంగా మరోమారు భారీ బడ్జెట్ దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది. యథావిధిగా సంక్షేమం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేయనున్నారు. దళిత బంధు పథకానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఉండనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. అన్ని శాఖలతో సంప్రదింపులు పూర్తి చేసిన ఆర్థిక శాఖ ప్రతిపాదనలను పరిశీలించింది. వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 2,30,000 కోట్ల భారీ బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మార్చి వరకు ప్రభుత్వం చేసే వ్యయం 1,80,000 కోట్లు దాటుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి బాగానే ఉంది. సొంత ఆదాయం అంచనాలను పూర్తి స్థాయిలో చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 12,500 కోట్లు అంచనా వేయగా ఇప్పటికే 10,500 కోట్లు వచ్చాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల రాబడి 15,000 కోట్లు దాటవచ్చని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్ అంచనాలు అధిగమించవచ్చని అధికారులు అంటున్నారు. వాణిజ్య పన్నుల రాబడి బడ్జెట్ అంచనాలను అధిగమించనుంది. జీఎస్టీ, అమ్మకం పన్ను పెరుగుదల బాగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సొంత పన్నుల ఆదాయం మంచిగా ఉండటం సహా ఇతర మార్గాల ద్వారా ఖజానాకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భూముల విక్రయం ద్వారా ఈ ఏడాది 20,000 కోట్లు అంచనా వేస్తే ఇప్పటి వరకు 5,000 కోట్ల లోపు మాత్రమే వచ్చింది. అయితే భూముల అమ్మకానికి ఉన్న అడ్డంకులు ఇటీవలే తొలగిపోవడంతో వేలం ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇప్పటికి విక్రయించిన భూములకు రికార్డు ధర రావటం, స్థిరాస్తి రంగం జోరుతో భూముల విక్రయం ద్వారా భారీ రాబడిని ఆశిస్తున్నారు. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ల కింద 2022-23లో రాష్ట్రానికి 32,000 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. జీఎస్డీపీ వృద్ధి రేటు వల్ల ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి తీసుకునే రుణం మొత్తం పెరగనుంది.
2021-22లో రుణం అంచనా 45,559 కోట్లు కాగా రానున్న ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తం ఇంకా పెరగనుంది. వాటన్నింటి దృష్ట్యా 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పరిమాణం పెరగనుంది. ప్రస్తుత బడ్జెట్ 2,30,00,000 కోట్లుగా ఉంది. రానున్న ఏడాదికి అది 2,50,00,000 కోట్ల మార్కును దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్లో ఎప్పటి మాదిరిగా సంక్షేమం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేయనున్నారు. రైతు బంధు పథకంతో పాటు ఈసారి దళిత బంధుకు పెద్ద మొత్తంలో కేటాయింపులు జరగనున్నాయి. దళిత బంధు పథకానికి బడ్జెట్లో ఏకంగా 20,000 కోట్లు కేటాయిస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాటితో పాటు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఆయా రంగాలకు నిధుల కేటాయింపు పెరగనుంది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో 1,000 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 15 ఏళ్ల కాల పరిమితితో జారీ చేసిన బాండ్లను రిజర్వ్ బ్యాంకు ద్వారా ఈ నెల 22న వేలం వేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 43,000 కోట్లను రుణాల ద్వారా సమీకరించుకోగా తాజా నోటిఫికేషన్తో రుణాల మొత్తం 44,000 కోట్లు దాటనుంది. కరీంనగర్ గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై సీబీఐ రంగంలోకి దిగింది. ఎగుమతుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అందిన ఫిర్యాదుపై సీబీఐ స్పందించింది. ఈ మేరకు విశాఖ విభాగానికి సంబంధించిన అధికారులకు సీబీఐ కేంద్ర కార్యాలయం సమాచారం పంపగా వారు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లాలోని పలు సంస్థలు గ్రానైట్ తవ్వకాలు, ఎగుమతుల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాయంటూ భాజపా నేత పేరాల శేఖర్రావు గతేడాది జనవరి 11న ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. మొత్తం 7.68 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ను కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, వైజాగ్ పోర్టుల నుంచి అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని ఆరోపించారు. దానికి సంబంధించి సేనరేజీగా చెల్లించాల్సిన సుమారు 125 కోట్లు ఎగ్గొట్టారని, పెనాల్టీతో కలుపుకుంటే 749 కోట్లు అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్కు చెందిన 9 సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని ఫిర్యాదులో శేఖర్రావు తెలిపారు. తాజాంశాన్ని చూస్తున్నాం. ములుగు జిల్లా మేడారం వెళ్లే మార్గంలో విషాదం చోటు చేసుకుంది. జాతరకు వెళుతున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురై 4 దుర్మరణం చెందారు. గట్టమ్మ ఆలయం సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లా మేడారం వెళ్లే మార్గంలో విషాదం చోటు చేసుకుంది. జాతరకు వెళుతున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురై 4 దుర్మరణం చెందారు. గట్టమ్మ ఆలయం సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలీముద్దీన్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది, ఇంకా ఎవరికైనా గాయాలయ్యాయా? నరీష, ఈ సంఘటన కొద్దిసేపటి క్రితము గట్టమ్మ ఆలయం సమీపంలో జరిగింది. ఇది వరంగల్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రధానంగా ఇవాళ జాతర నుంచి తిరిగి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఆర్టీసీ బస్సు కూడా అటు మేడారం వైపు వెళ్తుంది. ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో స్పాట్ లోనే 4 చనిపోయారు. అయితే ప్రధానంగా ఇది అత్యంత వేగంగా రావడమే కారణం అని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోడ్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చాలా వరకు చర్యలు తీసుకున్నప్పటికీ ఇవాళ రద్దీ అధికంగా ఉంది. అయితే వీళ్ళంతా తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. హుటాహుటిన పోలీసులు అక్కడ చేరుకొని రోడ్డుపై ఉన్న ఈ కారును పక్కకు తరలించారు. అయితే గాయపడిన వాళ్ళని ములుగు ఆసుపత్రికి తరలించారు. అయితే 4 కూడా అందులో దుర్మరణం పాలయ్యారని చెప్పొచ్చు. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అవుట్ పోస్టులు నిర్వహించినప్పటికీ అత్యంత వేగంగా వెళ్తున్న వాహనాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే పోలీసులు అక్కడ చేరుకుని తగిన చర్యలు తీసుకుంటున్నారు. నరీష, ధన్యవాదాలు అలీముద్దీన్. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారం కాదని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మత స్వేచ్ఛ కల్పించే ఆర్టికల్ 25 ఉల్లంఘన కిందకు రాదని స్పష్టం చేసింది. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి ఆచారం కాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవద్గి పూర్తిస్థాయి ధర్మాసనానికి తెలిపారు. ఈ నెల 5న హిజాబ్పై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన కొందరు ముస్లిం బాలికలు ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఉల్లంఘనగా పేర్కొనడాన్ని ఏజీ తోసిపుచ్చారు. చట్టానికి లోబడే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అభ్యంతరం తెలపడానికి ఏమీ లేదన్నారు. హిజాబ్ వ్యవహారానికి సంబంధించి కర్ణాటకలో విద్యార్థులపై తొలి కేసు నమోదైంది. తుమకూరు జిల్లాలోని ఎంప్రెస్ కాలేజీకి చెందిన విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హిజాబ్తో తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పించాలని నిరసన ప్రదర్శన చేసిన విద్యార్థులపై ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల అమలు విషయంలో మెతక వైఖరి ఉండదని కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. విజయపుర జిల్లాలో సింధూరం బొట్టుతో వెళ్లిన విద్యార్థినిని ఇండీ కాలేజీ యాజమాన్యం వెనక్కి పంపింది. మతపరమైన చిహ్నాలకు అనుమతి లేదంటూ కాలేజీ గేటు వద్ద నుంచే తిప్పి పంపినట్టు పేర్కొంది. హిజాబ్ లేకుండా విధులకు హాజరు కావాలని తుమకూరు జెఎన్పీయూ కాలేజీ యాజమాన్యం సూచించడంతో ఆంగ్ల అధ్యాపకురాలు చాందిని తన ఉద్యోగం వదులుకున్నారు. ఆత్మ గౌరవం కోసమే ఉద్యోగం వదులుకున్నట్లు ఆమె రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రహస్య పత్రాలను ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అందజేశారన్న ఆరోపణలపై ఎన్ఐఏ మాజీ ఎస్పీ ఐపీఎస్ అధికారి దిగ్విజయ్ నేగిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేసింది. గతేడాది నవంబర్ 6న నమోదైన కేసుకు సంబంధించి 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన నేగిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు. భారత్లో ఉగ్రదాడుల కుట్రలు అమలుకు మద్దతిచ్చేందుకు నిషేధిత లష్కరే తోయిబా నెట్వర్క్ వ్యాప్తికి సంబంధించి ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఇదివరకు ఈ కేసులో 6గురిని అరెస్టు చేసిన ఎన్ఐఏ ఐపీఎస్ అధికారి నేగి ప్రమేయాన్ని ధృవీకరించింది. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించగా ఎన్ఐఏకు చెందిన రహస్య దస్త్రాన్ని లష్కరే తోయిబాకు చెందిన సభ్యుడికి అందజేసినట్లు వెల్లడైందని ఎన్ఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.